హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్ మీట్ విత్ క్రిష్. ఇవాళ వచ్చేసి వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేమైతే గణపతి పండుగ కోసం గణపతి ప్రతిష్ట కోసం అయితే పందిరేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే కర్ర పూజ ఉందన్నమాట. సో యాక్చువల్ నిన్ననే స్టార్ట్ అయింది అండ్ నా మేకింగ్ వీడియో కూడా చేసిన. అది మీకు మేబీ ఇది దీనికన్నా ముందు వస్తుంది ఆ షార్ట్ చూడండి. సో మన వాళ్ళు అయితే అందరు వచ్చారు. జస్ట్ పోయి కర్ర పూజ చేసి వినాయకుని తెస్తే పందిరేసి స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి ఆల్రెడీ స్టార్ట్ పెట్టారు మా వాళ్ళు. లెట్స్ ఆల్రెడీ వచ్చేసి మన వాళ్ళు అయితే జస్ట్ పోయి మనం కూడా వచ్చేయాలి. వేసిన తర్వాత కర్రపూజ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే మాకు కర్రపూజ స్టార్ట్ అవుతుంది అనమాట. కర్రపూజ చేస్తున్నాము. మా యూత్ అధ్యక్షుడు కూడా వచ్చాడు. కట్టె పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే చౌకీలు వేసుకోవడానికి వెళ్తున్నాము. అంటే కింద ఉంటాయి కదా వినాయకుడు టేబుల్స్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే ట్రాలీ వచ్చింది. జంపు జిల్లానే మేమైతే ముగ్గురం వెళ్తున్నాం. సంజయ్ అన్న, సాయి అన్న, సంజయ్ చూడు సగం అయితే అయిపోయినాయి. మేము ఫుల్ ఎండ కొడుతుంది. చౌకీలు అయితే వేసాము అండ్ కొన్ని వేసాం, కొన్ని ఆపినాం అనమాట. వస్తుంది మొత్తం. అరౌండ్ నేను 5 years అవుతుంది. ఎందుకంటే అప్పుడు చేస్తుంది కానీ తర్వాత మళ్ళీ కొన్ని రీజన్స్ వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల మళ్ళీ ఇప్పుడు 5 years తర్వాత కొంచెం బ్యాడ్ సౌండ్ వినబడుతుంది. ఎంజాయ్. ఇంకో 2 days అయితే మా ఇంటి దగ్గర కూడా అట్లనే ఉంటారు వినాయకుని దగ్గర. చౌకీలు అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే పోవాలా, పోయి చౌకీలు సెట్ చేసుకోవాలా. అండ్ తర్వాత గణేశుని దేవాలా కనిపించకపోయింది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గణేశుని పండుగ వస్తే ఎవరు తెలియని వాళ్ళతో కూడా మాట్లాడరు. అంటే ఇదంతా నాకు కొత్త గ్యాంగ్ అనమాట. అంతా కొత్త ఇక్కడ. బట్ అందరు పరిచయం అయ్యారు నాకు నెలలోనే. సో ఇప్పుడైతే చౌకీలు ఎక్కిచ్చేసినాం. అండ్ జస్ట్ పోయి దించేసుకొని వినాయకుని తెచ్చుకోవాలా. సో ఇప్పుడైతే కొంచెం బ్రేక్ తీసుకున్నాం అనమాట. బట్ మనకు ఒక పని పడుతుంది. ఎప్పుడు బ్రేక్ తీసుకున్నప్పుడల్లా పని పడుతుంది. మా తమ్ముడిని బస్ స్టాప్లో దించడానికి వెళ్తున్నాం అనమాట. కాలేజ్కి వెళ్తున్నాం. ఈడే మా తమ్ముడు పెట్టుకొని జాగ్రత్త వేసి వస్తా. మా వాడిని బస్ స్టాప్లో డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ వెనకాల చూడండి. వెనకాల ఆల్రెడీ 2 వరకు అయితే మేబీ సన్లైట్ ఉండడం వల్ల ఒప్పడకపోవచ్చు. నేను వచ్చేటోకి అయితే మా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసారు. చౌకీలు వేసారు.
వాకిల్ అయితే సెట్ చేసినాం. అండ్ ఇప్పుడైతే గణేష్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. కొంచెం పని ఉంది ఇక్కడ, పని చేసేసి చూడండి చేతులు చూడండి మేబీ కెమెరా. ఇప్పుడైతే వినాయకుడు తీసుకోవడానికి వెళ్తున్నాం. వినాయకుడు మాత్రం రాకున్నాయి, ప్రతి ఒక్కటి బుక్ అయిపోయింది. అవి కొన్ని పీసెస్ ఉంటాయి జస్ట్. గణేష్ మాత్రం వస్తున్నాడు అనమాట. ఇక్కడైతే శివాజీ వినాయకుడు అనమాట. ఇక్కడ ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడైతే చిన్న వెళ్ళా అనమాట. మాకు చూపెట్టిన వినాయకుడికి పంచ కట్టమని చెప్పినాము. బట్ వాడు ఏంటంటే బట్ట లేదు అని వేరే వినాయకుడు చూద్దాం వేసా. ఇప్పుడు ఒకవేళ ఇవ్వకపోతే ముందట వెంకటేశ్వర స్వామి లేపుకోవాలమ్మా. అదే ముందట ఈశ్వరు కండువా ఎవడో దిగిపోయింది అని చెప్తుండే. ఇప్పుడు అలా పాడుకోవాలి. అసలు ఆగి ఉన్నారు, లిటరల్లీ చండ పుచ్చారు ఆగి ఉన్నారు. సో అందుకే మా ఫ్యానల్ ఇల్లు పెట్టుకుంటుండు. ఏముంది లేదని చెప్పిండు. లోపల పోయి చూస్తే మస్తు బట్టలు ఉన్నాయి, తాగి ఉన్నారు. అదే ఒకటే చెప్పినాం, ఇస్తే ఆ బట్టి ఇచ్చేసేయండి, లేకపోతే ముందటున్న పెద్ద విగ్రహం లేపుకొని పోతాం అని చెప్పినాం అనమాట. సో జర వినాయకులు ఉన్నప్పుడు జాగ్రత్త. అండ్ ఆల్సో వినాయకుల్ని తీసుకొచ్చేటప్పుడు కానీ కొంచెం సేఫ్టీ మెజర్స్ పాటించండి. ఎందుకంటే మేమేమో అక్కడ వాటితో లొల్లి పెట్టుకుంటా అంతా చేస్తుంటే మా సంజయ్ అన్న ఇంకా మా అన్న అయితే ఇద్దరు ఆరామ్స్ ఆ గణేషన్ సెలెక్ట్ చేసుకోవాలా, ఈ గణేషన్ సెలెక్ట్ చేసుకోవాలా అని కొట్టుకుంటారు ఇద్దరు. చూపెడతావు ఆడ రికార్డే కాలే, ఇప్పుడే చేస్తున్నా. అన్న వచ్చినావా అన్న? ఏది తీసుకుంటున్నావు? ఎట్లా ఇంట్లో కానా అన్న? ఇంట్లో కానా? ఇంట్లో కా అయితే చిన్న వినాయకులు తీసుకున్నారు ఒక 3. దానికైతే కొంచెం పెయింటింగ్ అండ్ కొంచెం క్లీనింగ్ చేపిస్తారు. సో ఇంకా లోపలికైతే ఇంకా ఉన్నాయి, చూసేసేద్దాం. అది ఎట్లయినా పెయింట్ అవుతుంది. పెయింట్ కొట్టలేడు, మంచి తాగున్నారు అని చెప్పి ఆరాంగా తాగి ఉన్నారు. వాళ్ళ భార్య వచ్చి చెప్తుంది మాకు ఇంకా ఇప్పుడు పెయింట్ కొట్టిస్తాము ఒక 5 minutes అని చెప్పారు. సో అప్పటి వరకు అయితే మనం వినాయకులని చూద్దాం. బట్ పెద్ద వినాయక ఈసారి మ్యాక్సిమం ముంబై స్టైల్ గణేష్లో ఎక్కువన్నాయి అనమాట. ఇక్కడ ఇవ్వడు వినాయకుడు అయితే వస్తున్నాడు అనమాట. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రాకున్నాడు. ఈ వినాయకుడు చూస్తే మాత్రం మా ఇంటి దగ్గర, అంటే ఇక్కడ కాదు మా నేటివ్ ప్లేస్లో ఇట్లనే పెడతారు అనమాట, జస్ట్ బొజ్జ గణపయ్య. బట్ ఇక్కడ శివాజీ మహారాజు అన్నమాట. శివాజీ మహారాజు అండ్ ఇక్కడ నంది మీద ఉన్న శివుడి టైప్ గణేశుడు. అండ్ ఇక్కడ కూడా అంతే సేమ్ శివాజీ మహారాజు. ఇక్కడ కూడా ఇక్కడ ఇది ఈ వినాయకుని చూస్తే నాకు నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర, అంటే నా నేటివ్ ప్లేస్లో ఇట్లనే పెట్టారు అనమాట.
సేమ్ ఇట్లనే ఉంటాడు మా గణేష్ కూడా కొంచెం, బట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం చేంజ్, బట్ కూర్చుంటే అంతే సేమ్. వినాయకుడు చూస్తున్నాం, మనమైతే పెయింటింగ్ రోడ్ ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం ఒకసారి. పెయింటింగ్ స్టార్ట్ అయింది, తీసి మా వినాయకుని అయితే తీస్తున్నాం అనమాట. ఇప్పుడైతే గణేష్ బయటకు వెళ్ళాం, వాడు బయట వేస్తాడు పెయింట్, అండ్ పెయింట్ వేసి పూజ చేసి తీసుకెళ్ళిపోడే. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నప్ప. ఆ సంజయ్ అనేది మొత్తం పాపు ఏమైనా అరే ఇంకోటి చెప్పాలా, ఇప్పటిదాకా వాడు 1200 అన్నాడు అనమాట, 500కి ఇస్తా అన్నాడు, తీసుకొచ్చేదా తీసుకో. మా వాళ్ళు అయితే పెయింటింగ్ ఆడుతారు అనమాట. పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది అనమాట గణేష్కి. ఇదే అనమాట మా గణేషుడు. వచ్చేటప్పుడైతే ఫుల్ ఎండ, మాత్రం ఎండ లేదు ఏం లేదు. వినాయకుడిని తెచ్చి అరౌండ్ 1.5 hours అవుతుంది. బట్ ఏమైందంటే ట్విస్ట్ ఏంటంటే, మేము ఒక డెకరేషన్ చెప్తే ఇంకో డెకరేషన్ చేసాడు అనమాట. డెకరేషన్ అన్న అది ఇంకా హైలైట్. మేము వైట్ అండ్ బ్లూ చెప్తే అన్న బ్లూ అండ్ వైట్ చేసినాం, అంటే ఆ ప్యాటర్న్ చేంజ్ అయిందనమాట. సో అట్లా ఏంటంటే థీమ్ అంతా ఖరాబ్ అయింది, మళ్ళీ డార్క్ థీమ్ వచ్చేసింది. లైటింగ్ పెడితే అంత గలీజ్ ఉంటుందని ఇక అప్పటిదప్పుడు చేంజ్ చేయించి గణేష్ అయితే రాస్తారు. మన పైసలు అయితే తెప్పించుకున్నాడు. నేను మర్చిపోయినాడు తెప్పించుకున్నాం ఇద్దరం. సో మా గణేష్ పందిరి అవుతుంది అనమాట. లైటింగ్ వాళ్ళు ఫుల్ లైటింగ్ వేస్తారు. మాదైతే 8 feet గణేష్ అనమాట. మీరు ఎన్ని ఫీట్ల గణేష్ పెడుతుర్రో కామెంట్ చేయండి. ఇట్లా తెచ్చి ఇక్కడ పెట్టేసాం ఆల్రెడీ. మళ్ళీ గణేష్ చవితి రోజు కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ క్రిష్.